నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేణి వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. తర్వాత కుంభరాశి. గురుగ్రహము ద్వితీయ స్థానంలో ధనయోగం ఇస్తాడు. తర్వాత పంచమ స్థానంకి వచ్చేసరికి మనకి విద్య, కీర్తి, జ్ఞానము, తర్వాత విచక్షణ, అదేవిధంగా సంతానం వల్ల లాభము, ఇవన్నీ కూడా కలిగింపజేస్తాడు. ఇది పంచమ స్థానంకి వస్తే. ఈ సంవత్సరము గురుగ్రహము పంచమ స్థానంలో ఎవరికి ఉన్నారు అంటే కొన్ని రోజులు మాత్రం మీనరాశి వారికి పంచమ స్థానంకి వచ్చి యోగిస్తాడు. మీనరాశి వారికి మాత్రం కొన్ని రోజులు యోగిస్తాడు. కానీ కుంభరాశి వారికి ఇప్పుడు ఈ మే 15వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరము జూన్ వరకు కంటిన్యూగా కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు యోగించబోతున్నాడు. పంచమ గురుడు అంటే ఏంటి? విద్య, కీర్తి, జ్ఞానము, ప్రతిష్టలు, అదేవిధంగా విచక్షణ, చదువు, తెలివితేటలు కూడా పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎవరికి బాగా ఉపయోగం అంటే 15 ఏళ్ల నుంచి ఎవరైతే విద్యార్థులు ఉంటారో 15 నుంచి 30 ఏళ్ళు మధ్యన ఉండేటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఎవరైనా ఇంటర్నల్గా ప్రమోట్ అవుదాం అనుకుంటున్నారు, ఏదైనా నేర్చుకొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారు, వాళ్ళు ప్రతిసారి అప్గ్రేడ్ అవుతానే ఉండాలి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, వాళ్ళు అప్గ్రేడ్ అవుదాం అనుకునే వాళ్ళకి కానీ ఇది యోగిస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఆల్రెడీ మంచి ఉద్యోగంలో ఉన్నారు, కలెక్టర్ లాంటి జాబ్లో ఐపీఎస్ ఇవన్నీ కొట్టారు, కానీ ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, ప్రమోషన్ రావాలి అని అంటే కొన్ని ఇంటర్నల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అవ్వడానికి ఈ సమయం లాంగ్ టర్మ్ లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి వీళ్ళకి అనుకూల సమయం. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. ముఖ్యంగా విదేశాలకు వెళదాం అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటారు, సో ముఖ్యంగా అమెరికా వెళదాం అనుకుంటారు. యూకేకి అయితే ఇప్పుడు అసలు ఎవరు వెళ్ళకండి, నేనైతే సజెస్ట్ చేయను యూకేకి ఇప్పుడు వెళ్ళడము. ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, లేదంటే కెనడా వెళ్ళొచ్చు, లేదంటే అమెరికాకు కూడా వెళ్ళొచ్చు. యూకేకి మాత్రం ఎవరు వెళ్ళకండి, ఇప్పుడు టైం బాగలేదు. యూకేలో ఇప్పుడు దారుణాలు ఏర్పడతాయి, చాలా దారుణాలు ఉంటాయి. యూకేలో మారణహోమాలు ఉంటాయి ఇప్పుడు. సో యూకేకి వెళ్ళడానికి లేదు ఇప్పుడు. ఇప్పుడు తీవ్రవాదం మన భారతదేశంలో మనం ఎంత భయంకరంగా ఇప్పటి వరకు అనుభవించాము మోదీ గారు రాకన్నా మునుపు వరకు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా యూకేలో ఏర్పడే అవకాశం ఉంటుంది. యూకే ఇప్పుడు తీవ్రవాదాన్ని బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ కూడా టెర్రరిస్టులు స్టార్ట్ అవుతారు, అక్కడ కూడా బాంబులు పేలుతాయి. కాబట్టి యూకేకి సంబంధించి ఏంటంటే చాలా అస్వస్థత, అస్థిరంగా ఉంటుంది యూకే ప్రభుత్వం కానీ, అక్కడ ఫినాన్షియల్ కానీ. కాబట్టి ఎవరు వెళ్ళకూడదు, ఈ రాశినే కాదు, ఎవరు వెళ్ళకండి. పై చదువుల కోసం యూకేకి మాత్రం ఎవరు వెళ్ళకండి. వెళితే అనవసరంగా మీ డబ్బులు పోతాయి, మీ కెరియర్ స్పాయిల్ అవుతుంది. వెళితే విదేశాలకు ఎక్కడికైనా ట్రై చేయండి, యూరోప్లో ఎక్కడికైనా వెళ్ళండి, తర్వాత ఎక్సెప్ట్ యూకే ఎక్కడికైనా ఓకే. అయితే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే విద్యార్థులకి, ముఖ్యంగా మీ పిల్లలు ఎవరైనా ఉన్నారు కుంభరాశిలో, సో కుంభరాశిలో మీరు పుట్టి మీ పిల్లలు ఎదిగి వాళ్ళు చదువుకునే పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళని విదేశాలకు ఏమైనా పంపించే ప్రయత్నం చేయండి, అది కూడా యోగిస్తుంది, బాగుంటుంది. అట్లాగే ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా అంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, దానితో పాటు ధనయోగం కూడా వస్తుంది. కాబట్టి నేను కుంభరాశి వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే, ఈ సంవత్సరం మీరు చేయాల్సిన మన వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయండి.
ఇప్పుడు యూకే నుంచి మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు నడిచేదే వైన్ బిజినెస్ మీద నడుస్తాయి. ఏది ఆల్కహాల్ బిజినెస్, ఆల్కహాల్ తోటే మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా. కాబట్టి ఆల్కహాల్ బిజినెస్ వైపు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే కలిసి వస్తుంది. అందుకోసం అంటే వీళ్ళకి ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి శనికి ఆల్కహాల్కి వచ్చే సంబంధం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా రాహు కూడా మీకు జన్మస్థానంకి వస్తాడు, కొంచెము దుఃఖం కలిగిస్తాడు. కాబట్టి ఆల్కహాల్ ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్ చేసుకోగలిగితే ఆచితూచి అడిగేసుకొని ఇంపోర్ట్ బిజినెస్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఆల్కహాల్ ఇప్పుడు ఏంటంటే యూకేలో ఇప్పుడు వైన్ ఎక్కువగా దొరికేది యూకేలోనే. మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గాయి అండ్ వెహికల్స్ కూడా తగ్గాయి. ఒకప్పుడు రేంజ్ రోవర్ కారు 2 కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉండే, ఇప్పుడు 2 కోట్ల కారు ఇప్పుడు 1,20,00,000కే దొరుకుతుంది, కొత్త కారే. సో అవుట్ రేట్ 80 లక్షల రూపాయలు డిస్కౌంట్ దొరికిపోతుంది. ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద కార్లు ఏవైతే ఆడి కానీ BMW కానీ యూకే నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసే కార్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. కాబట్టి కుంభరాశి వారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే అసలు మన భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదు, కానీ దాంట్లోనే కోట్లు సంపాదిస్తారు. అది ఎట్లనో ప్రభుత్వాలు అబ్జర్వేషన్ చేయాలి. డొనేషన్స్ అంటారు, అడ్మిషన్ ఫీ అంటారు, తర్వాత ట్యూషన్ ఫీ అంటారు, ఆ తర్వాత బుక్స్ అంటారు. ఎక్కడికించి దాదాపుగా సంవత్సరానికి 3 లక్షలు అయితే పక్కా లాగుతాయి. కాబట్టి ఎడ్యుకేషనల్ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా స్కూల్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ ఏమైనా పెట్టాలి అనుకున్న ప్రయత్నం చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఏలినాటి శని ఉన్నా కానీ వీళ్ళకి గురుగ్రహం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఏవైనా సరే చిన్న వ్యాపారాలు చేసుకుంటే కలిసి వస్తుంది. విచక్షణ బాగా పెరుగుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో వచ్చేటువంటి యోగం. ఇక సప్తమ గురువు ఉంటాడు. ఈ సప్తమ గురువు సంవత్సరంలో 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాడు, ఇంక మళ్ళీ ఎప్పుడు రాడు. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి అక్షయ తృతీయ. లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది, సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి, దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ 2 తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి 2 పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురువు గారు, చాలా మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.